మీ విజయ్ కుమార్ గంట ఒక రకంగా ఇది విమర్శ అనుకున్నా ఎలా అనుకున్నా నాకేం అభ్యంతరం లేదు. కానీ ఒక సీనియర్గా మీకు చాలామంది వీడియో జర్నలిస్ట్ మిత్రులు చెప్పాలనుకుంటున్నాను. సాధారణంగా ఏదైనా సంఘటన జరిగినప్పుడు దాన్ని వెంటనే టెలికాస్ట్ చేయాలనో లేదా దాన్ని వెంటనే ఫోకస్ చేయాలనే వృత్తిపరమైన చపలత లేదా వృత్తిపరమైనటువంటి ఉత్సుకత అందరిలో ఉంటుంది. కానీ కొన్ని అంశాల్లో వేలు పెట్టకూడదు అనేది మనం గమనించాలి. అవి చట్టరీత్యా నేరం. ఎందుకంటే ఒక భార్యాభర్త సంబంధం మీద కానీ, సరే భార్యకు తెలియకుండా భర్త ఇంకొకరితో సంబంధం కలిగి ఉండటం కానీ, భర్తని వదిలేసి వేరే వాళ్ళతో సంసారం చేస్తున్నటువంటి స్త్రీల గురించి కానీ, మంచి పొజిషన్లో ఉన్నా కూడా లెక్క చేయకుండా వాళ్ళ గదుల్లో దూరి వాళ్ళు చూడకూడనటువంటి దుస్తులతో ఉన్నప్పుడు ఫోకస్ చేయటం అనేది చట్టరీత్యా నేరం. చాలా టీవీ మాధ్యమాలు అంటే టీవీ సంస్థలు ఈ విషయంలో కేసులు ఎదుర్కొంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాయి. అట్లాగే మన దగ్గర ఏదో ఉంది కాబట్టి వాడిలో ఇది చేశారు అది చేశారు అనేది కూడా ఫోకస్ చేయడం కూడా చట్టరీత్యా నేరం. చాలామంది పట్టించుకోరు, ఎందుకు ఈ గోళ అనే ఉద్దేశంతో. కానీ పట్టించుకుంటే కనుక చట్టరీత్యా క్షమించరానటువంటి నేరం. అయితే ప్రైవేట్ తగాదాల విషయాల్లో కూడా తండ్రి కొడుకుల గొడవ కానీ ఇంకోటి కానీ కూడా ఆస్తుల గొడవలు జరిగినప్పుడు కూడా మీడియా అక్కడికి వెళ్ళటం అనేది అంత మంచిది కాదు. అయితే ఈ మధ్య మోహన్ బాబు వ్యవహారంలో మీడియా స్పందించింది. దీన్ని నేను తప్పుపట్టిన, ఎందుకంటే మోహన్ బాబు పబ్లిక్ ఫిగర్. అతను వ్యక్తిగతంగా అనేక మంది నటీమణులు ఆస్తులు కాజేసిన సందర్భాలు, వాళ్ళని ఇచ్చేసిన సందర్భాలు, దర్శక దిగ్గజం అనుకున్నటువంటి మహానుభావుడు దాసనారాయణరావు ఆయన వెనకుండి నడిపించినటువంటి తతంగాలు ఇవన్నీ అందరికీ తెలియనివి కావు. అన్నపూర్ణ లాంటి వాళ్ళు బాధితులే ఇప్పుడు ఆవిడ అంగీకరించదు. అలా ఆస్తులు కూడబెట్టినటువంటి మోహన్ బాబు ఆస్తుల మీద ఆయనకే హక్కులు ఉంటాయి, కాదను. కానీ ఈ మధ్య కొడుకులు తగువులకు దిగుతున్నటువంటి సందర్భాల్లో కేవలం వీక్షకులకు లేదా ప్రేక్షకులకు అక్కడ అంశాలను చూపించాలనే దాంతో కొంతమంది వీడియో జర్నలిస్టులు వెళ్ళారు. మోహన్ బాబు అద్దుమీరి, బహుశా ఆయన రంజిత్ అనుకుంటా, ఒక వీడియో జర్నలిస్ట్ని తీవ్రంగా గాయపరచడం సహించరానటువంటి విషయం. మీకు ఏదైనా ఉంటే కేసు పెట్టుకోండి, ఇందాక ప్రారంభంలో చెప్పాను. కానీ కొట్టకండి, ఇలాంటివి జరిగితే సహించం.